హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు టైం మార్నింగ్ 6:30 అవుతుంది. సో యాజ్ అ సేఫ్టీ ఆఫీసర్గా పొద్దున్నే మన వర్క్ ఏంటంటే టీబీటీ ఇవ్వాలి. సో అందరూ కూడా మనోళ్ళు రెడీ అవుతున్నారనమాట, మా క్రూ అంతా. సో టీబీటీ ఎలా ఇవ్వాలి ఏంటి అనేది ఒక చిన్న ప్రాక్టికల్ వీడియో మీకోసం చూపించబోతున్నాను అనమాట. సో అందరికీ తెలుసు టీబీటీ ఎలా ఇవ్వాలో, నేర్చుకుంటారు ట్రైనింగ్స్లో, ఇన్స్టిట్యూషన్స్లో. బట్ ప్రాక్టికల్గా ఎలా ఇస్తారు అనేసి ఒక చిన్న వీడియో మీకోసం. సో టీబీటీ అనేది ఒక షార్ట్ ఇన్ఫార్మల్ సేఫ్టీ మీటింగ్ అండి. ఒక 10 to 15 మినిట్స్ మనం ఇవ్వచ్చు. అందులో మనం ఈరోజు చేసేటటువంటి యాక్టివిటీ, అందులో ఉన్నటువంటి హజార్డ్స్, అదే విధంగా ప్రికాషన్స్ గురించి మాట్లాడతాం అనమాట. वुड पेपर कुछ भी चीज सॉलिड मतलब ठीक है, उसको क्लास ये बोलते हैं। क्लास बी में क्या आ गया? लिक्विड, पेट्रोल, डीजल, केरोसिन, ग्रीस, कोई भी लिक्विड फॉर्म में जो हमें मिलता है उसको, उसका जलने का वजह से जो फायर निकलता है उसको क्लास बी फायर बोलते हैं। क्लास सी भी है। क्लास सी में गैसेस, गैस भी तो फायर होता है ना। हमारे पास एलपीजी सिलेंडर है, पेंट, ये मेटल फायर, मेटल में भी फायर होता है कि नहीं होता है? जब वेल्डिंग करते हैं तो वेल्डिंग जो मेल्ट होता है फायर होता है ना, तो ये भी तो फायर है, ठीक है। तो ग्लास ए बी सी डी। और याद रखना है कि इलेक्ट्रिकल फायर के लिए सिर्फ और सिर्फ CO2 बोल के कार्बन डाइऑक्साइड वो थोड़ा अलग रहेगा, मतलब उसका शेप भी अलग रहेगा, उसको उसका कलर जो है ना वो कलर ब्लैक रहेगा, ठीक है। ये जो रेड है ना, ये रेड नहीं रहेगा, इसका ब्लैक रहेगा, ओके। ये फायर एक्सटिंग्विशर, फायर वर्सेस के लिए थोड़ा सा मतलब नॉलेज के लिए, कितने फायर टाइप्स होते हैं, कितने गैसेस होते हैं, उसके हिसाब से कितने ये जो सिलेंडर्स होते हैं, ठीक है, किस फायर के लिए किस सिलेंडर यूज करना है, ये थोड़ा नॉलेज के लिए आज हम डिस्कशन किए हैं। एक फायर वर्सेस आ जाए इधर, असलम आप आ जाए। సో చూసారు కదా గైస్, ఈరోజు నేను టైప్స్ ఆఫ్ ఫైర్స్, అదే విధంగా ఫైర్ ఎక్స్టింగ్విషర్ ని ఎలా యూస్ చేస్తారు దాని గురించి నేను టీబీటీ అనేది చెప్పాను అనమాట. సో ఈ విధంగా ఏదో ఒక టీబీటీ టాపిక్ మనం చెప్పొచ్చు. జస్ట్ మీకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కోసం ఎలా అవుతుంది ఇన్ రియల్ లైఫ్ లోని ఒక చిన్న వీడియో మీకోసం. అదే విధంగా ఫైనల్ గా వాళ్ళ అటెండెన్స్ తీసుకోవాలి. ఐ హోప్ గైస్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను.